హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ఇల్లు లేని పేదల కోసం తీసుకొచ్చిన పథకం డబుల్ బెడ్రూమ్స్. దాదాపు 9 ఏళ్ల కింద స్టార్ట్ అయింది ఈ పథకం. ఇల్లు కట్టడం అయింది, 2 సార్లు అప్లై చేయడం అయింది, కానీ నో రెస్పాన్స్. ఫైనల్ గా ఈ సంవత్సరం అంటే 2023లో అసెంబ్లీ ఎలక్షన్ కి ముందు మళ్లీ అప్లై చేసుకోండి అని ప్రభుత్వం ఆదేశించింది. ఇల్లు లేని పేదలు, ఇల్లు ప్లస్ స్థలం మరియు కార్లు ఉన్న పేదలు కూడా ఈ డబుల్ బెడ్రూమ్స్ కోసం అప్లై చేసుకున్నారు. అప్లై చేసిన వారం 10 రోజులకే సర్వే చేసి ఎవరు అర్హులో వాళ్ళ పేర్లు అనౌన్స్ చేశారు. కాకపోతే అందరికీ ఇవ్వడానికి సరిపడా ఇల్లు లేవని డ్రా పద్ధతి ద్వారా ఇస్తాము అని అన్నారు. కానీ చాలా వరకు ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళకే వచ్చాయి. మరి సర్వే ఎందుకు చేశారో అర్థం కాదు. ఒకరిద్దరికి తప్ప చాలా మంది అనర్హులకి ఇల్లు వచ్చాయని ప్రజలు గొడవకు దిగారు. కానీ నో యూజ్. కొన్ని చోట్ల అసెంబ్లీ ఎలక్షన్ కి ముందే ఎవరికైతే ఇల్లు వచ్చాయో వాళ్లకు పట్టాలు ఇచ్చేశారు. అయితే ఇల్లు కట్టి చాలా ఏళ్లు అవ్వడం వల్ల అక్కడ చెట్లు పెరిగిపోయాయి. ఇంకా డ్రైనేజీ లైన్, వాటర్ లైన్, ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉండడం వల్ల పట్టాలు అందుకున్న వాళ్ళు అప్పుడే ఇంట్లోకి పోలేని పరిస్థితి. ఇక పెండింగ్ పనులు మాత్రం ఎలక్షన్ తర్వాత చేయించగలమని అధికారులు అనడంతో ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. అసెంబ్లీ ఎలక్షన్ జరిగి బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావడం జరిగింది. ఇక మా పరిస్థితి ఏంటని డబుల్ బెడ్రూమ్స్ వచ్చిన వాళ్ళు కంగారు పడుతున్నారు. రీసెంట్ గా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రు అన్నారు. గురువారం జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఆర్అండ్బి ఈఈ శ్రీనివాసమూర్తి, పంచాయతీరాజ్ ఈఈ సుమేధ, ఆర్డీఓలు శ్యాంప్రకాష్, రాజేష్ కుమార్, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ గౌతమ్ అధికారుల నుంచి జిల్లాలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, ఏమాత్రం పెండింగ్ పెట్టకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు పూర్తయ్యాయి, ఎన్ని ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు, ఇంకా ఎన్ని ఇళ్లు ఏ దశల్లో ఉన్నాయి, ఫినిషింగ్ కు ఎన్ని ఇళ్లు వచ్చాయి అనే చాలా రకాల వివరాలను ఆయా నియోజకవర్గాల అధికారులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. ప్రస్తుతం అందజేయనున్న డబుల్ బెడ్రూమ్లను తప్పకుండా అర్హులైన పేదలకే నిబంధనల మేరకు అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందజేయనున్న డబుల్ బెడ్రూమ్లను తప్పకుండా అర్హులైన పేదలకే నిబంధనల మేరకు అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతి వారం డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సమావేశం నిర్వహిస్తామని, సమావేశానికి పూర్తి సమాచారంతో రావాలని అధికారులకు ఆయన సూచించారు. డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయిన వాళ్ళు ఏమాత్రం టెన్షన్ పడకండి, మీ ఇల్లు మీకే, కొంచెం టైం పట్టుద్ది, కానీ ఇల్లు ఇచ్చే తీరుతాం అంటున్నారు అధికారులు. కానీ అర్హత లేని చాలా మందికి ఇల్లు శాంక్షన్ అయ్యాయి. కొంచెం బాగా ఎంక్వైరీ చేసి ఆ అర్హత లేని వాళ్ళను తొలగించి ఆ ఇళ్లను ఇల్లు లేని పేదలకు ఇస్తే ఇంకా బాగుంటుంది అని పబ్లిక్ పల్స్.